హైదరాబాద్కి అతి దగ్గరలో DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ గజం 5,999 రూపాయలు మాత్రమే. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఆదాని గ్రూప్ ఎవరైతే ఆదాని ఉందో, ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ముఖేష్ అంబానీ, ఆదాని బిలియనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్ ఏంటి, వాళ్ళ కంపెనీలు ఏంటి, వాళ్ళు ఏంటిది అనేది విశ్లేషణ అయిన తర్వాత ఇతను గౌతమ్ అదానీ, ఇప్పుడు ఏవైతే మీకు చూపిస్తున్నాం గౌతమ్ అదానీ, ఇతను 1962లో 24 జూన్లో బోర్న్. తర్వాత ఇతను బిలియనీర్ ఇండస్ట్రియలిస్టు. ఇతను ఏదైతే ఆదాని గ్రూపు ఇంకా ఫౌండర్ అనమాట. ఇతను అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ. ఆదాని మొత్తం అహ్మదాబాద్ బేస్డ్. వీళ్ళు ఏమేం చేశారు, ఎలా చేశారు, డెవలప్మెంట్ ఎలా చేశారు, ఆదాని గ్రూప్లో ఏమేమి ఉన్నాయి షేర్లు, ఆదాని ఫౌండేషన్ ఏదైతే ఉందో అవన్నీ మనము డిస్కస్ చేద్దాము. తర్వాత ఇది సింపుల్గా భార్య ప్రీతి ఆదాని, ఇతను 1962 ఓకే. తర్వాత ఇతను ఇప్పుడు ఏషియాలోనే రిచెస్ట్ మ్యాన్. ఇప్పుడు మనకి మొన్న లేటెస్ట్ రీసెంట్గా ఇతనే లీడింగ్లోకి రావటం జరిగింది. ఆదాని విల్మారు IPO తోటి ముఖేష్ అంబానీని దాటి రావటం జరిగింది. ఇప్పుడు వీళ్ళ యొక్క నెట్వర్త్ $100 బిలియన్లు అనమాట. $100 బిలియన్లు అంటే 7,60,000 కోట్ల రూపాయలు వాళ్ళ నెట్వర్త్. వాళ్ళు ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు అనౌన్స్ చేయటం జరిగింది. దీని యొక్క ఏదైతే ఉందో, ఇక నెక్స్ట్ వీళ్ళు 1981లో స్టార్ట్ అయింది. వీళ్ళ బ్రదరు ఒకతను అదాని ప్లాస్టిక్ యూనిట్ ఒకటి అహ్మదాబాద్లో మహాసుకుబాయ్ వాళ్ళ బ్రదరు, అతను చేయటం జరిగింది. అతను ఇక నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ 1981 నుంచి వీళ్ళు ఇవన్నీ అనమాట. ఇప్పుడు ప్రజెంటు వీళ్ళ ఏవైతే గ్రూప్ ఉన్నాయో, వీళ్ళ షేర్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మనము చూద్దాం. ఇప్పుడు వీళ్ళవి ఒక 7 కంపెనీలు ఉన్నాయి ఆదాని గ్రూప్ వాళ్ళవి. ఆదాని విల్మార్, ఆదాని టోటల్ గ్యాస్, ఆదాని పవర్, ఆదాని పోర్ట్స్, ఆదాని ఎంటర్ప్రైజెస్, ఆదాని ట్రాన్స్మిషన్, ఆదాని గ్రీన్. ఈ 7 కంపెనీలు ఏవైతే ప్రజెంట్ ఆదాని ఉన్నాయో ఇవి తగ్గినప్పుడల్లా తగ్గుతాయి. అంటే మార్కెట్ పడగానే ఇవి కూడా తగ్గుతాయి. కానీ మార్కెట్ కొంచెం పెరిగితే ఇవి ఎక్కువ పెరుగుతాయి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంటు SEZలు అని ఉంటాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్. అంటే గవర్నమెంట్ ఏ పాలసీ అనౌన్స్ చేసినా, ఏ బడ్జెట్లో ఏ కంపెనీ అంటే ఏదైతే సెక్టార్ కానీ, ఏదైతే ఇండస్ట్రీ కానీ రాయితీలు ఇచ్చినా, ఏం చేసినా ముందు వీళ్ళు ఉంటున్నారు అనమాట. అంటే ఏంటిది, ఆ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఆ బిడ్డింగ్ అనుకోండి, ఏదైతే ఆ బెనిఫిట్స్. SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో, అంటే సపోజ్ ఇప్పుడు ఒక స్టేట్లో డెవలప్ చేయాలి అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఏదైతే కంపెనీలు ఉన్నాయో, అంటే ఇప్పుడు ఆదాని అనుకోండి, టాటా అనుకోండి, రిలయన్స్ అనుకోండి, బిర్లాల్ అనుకోండి, గోయంకాల్ అనుకోండి, ఇలా ఏదైతే సుందరం అనుకోండి, ఇలా ఎవరైతే కంపెనీలు ఉంటాయో, ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, వాళ్ళందరూ ఏవైతే ఆ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద మేము రాష్ట్రంలో ల్యాండ్ ఇస్తాము, వాటర్ ఇస్తాము, పవర్ ఇస్తాము, మీరు మా రాష్ట్రంలో ఆ ఇండస్ట్రీస్ని స్థాపించి మీరు మా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి మా వాళ్ళకి అని చెప్పేసి ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రతి రాష్ట్రము ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎంతో కొంత ఫండ్ కేటాయించి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ప్రతి స్టేట్ వాళ్ళు అమెరికా వెళ్ళటం, లేకపోతే NRIలను కలవటం, లేటెస్ట్గా మన వాళ్ళు కూడా పోయి NRIలతోటి మీరు మన ఇండియాలో ఇండస్ట్రియలిస్టులు అంటే సపోర్ట్ చేయండి అని, ఇండస్ట్రీస్ పెట్టండి అని సాఫ్ట్వేర్ కంపెనీలను ఇన్వైట్ చేయటం, వాళ్ళు కూడా ఓకే అనటం, లేకపోతే వాళ్ళు రావటం, లేకపోతే వాళ్ళకి బెనిఫిట్స్ ఏమేమి కావాలనో అడగటం, లేకపోతే మన వాళ్ళు బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పటం. అంటే దాన్ని అంతా కూడా SEZ అంటారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ల్యాండ్ ఇవ్వటం, వాటరు, పవరు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వటం, ఇవన్నీ జరిగితే దానివల్ల ఏమవుతుంది అంటే ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల ఏదైతే అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది.
ట్యాక్స్ లేకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే కన్జ్యూమర్‌కి ప్రైసు ప్రొడక్షన్ రేటు గానీ, ఆ తక్కువలో మీకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ఎక్కువ శాతం కంపెనీలకి ఎస్‌ఈజెడ్‌లో ఇవ్వటం వల్ల అదే ఉద్దేశ్యం. అంటే ఏంది, ట్యాక్స్‌లు గనుక ఏస్తూ పోతూ ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతే ట్యాక్స్ పే చేసేటప్పటికి కన్జ్యూమర్ మీద ప్రైసు బర్డెన్ ఎక్కువైతుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తది, ఎస్‌ఈజెడ్ పేరుతోటి ఆ రాష్ట్రంలో వాటిని ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేయడం కోసం. అప్పుడేమైతుంది, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఎడ్యుకేటెడ్స్ ఉండ్రో ఎడ్యుకేషన్ అయిపోతుందో వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ట్యాక్స్ గనుక ఉండదో అప్పుడేమైతుంది, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. ట్యాక్స్ ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్‌గా ప్రైస్ ఏమైతుంది, తక్కువొస్తుంది. అందుకని ఎక్కడికక్కడికి ఫస్టు ఇండియాలోనే గుజరాత్ ఫేమస్ అనమాట. అహ్మదాబాదు, గుజరాతు చాలా చాలా అనమాట. అంటే ఏంది, ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో, ఏవైతే అంటే ఫస్ట్ ప్రవేశపెట్టింది వాళ్ళే, గ్రోత్‌లో ఉన్నది వాళ్ళే. అహ్మదాబాద్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఈ షేర్ మార్కెట్ వాళ్ళు ఎక్కువ శాతం ప్రతి వాళ్ళు అక్కడి నుంచే ఉంటుంది. అంటే ఏంది, షేర్ మార్కెట్ మూలాలన్నీ కూడా అక్కడి నుంచే ఉన్నాయి. అంటే ఏ ఇండస్ట్రీలో ఏ ఎస్‌ఈజెడ్‌లో ఉంది అనంగానే ఫస్ట్ వాళ్ళే ఎంటర్ అవుతారు. వాళ్ళకే బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళే ఉంటారు. అంటే ఏంటిది, ఏదైతే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయో, ట్యాక్స్ బెనిఫిట్స్ అనుకోండి, ల్యాండు, బిల్డింగు, బిల్డింగ్ కాదు, ల్యాండు, వాటరు, పవరు. అంటే అప్పుడు ఏమైతుంది, ఎక్కడో గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ప్రతి రాష్ట్రానికి కొన్ని వేల లక్షల ఎకరాలు ఉంటుంది. ఆ ఎకరాల్లోంచి గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి అలాట్ చేస్తుంది. కొన్ని వేల ఎకరాలు అలాట్ చేస్తుంది. కొన్నేళ్ల పాటు ట్యాక్స్లు ఉండవు, డెవలప్ చేస్తూ ఉంటారు. అది బ్రేక్ ఈవెన్ అవ్వటం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీ స్టార్ట్ చేయటం, ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం, చేసినాక అది మార్కెట్లోకి రావటం, దాని గురించి ఏదైతే ఉందో అందుకోసం అవన్నీ అనమాట. అదాని వాళ్ళు లీడరు దాంట్లో. అందుకని మనం ఏం చూడాలి, ఈ అదానిలో ఏవైతే ఉన్నాయో, ఏవైతే లాభాల్లో ఉన్నాయో ఆ కంపెనీలు మీరు గనక అబ్జర్వ్ చేస్తే రేపు ఏప్రిల్‌లో మళ్ళీ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, యాన్యువల్ రిజల్ట్సు. అవి మనం గమనించి మనం బెనిఫిటు అంటే గ్రోతు అవి చేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు అదాని పోర్ట్ ఉంది. లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి పెద్దగా ఏం లేదు. 5,000 కోట్లుంది. 5,020 కోట్లుంది. అంటే లాస్ట్ ఇయర్‌కి ఇప్పుడు. అదాని ట్రాన్స్‌మిషన్ కూడా 1224, 1214 ఏం లేదు. అదాని ఎంటర్‌ప్రైజెస్ కూడా ఏం లేదు. లాస్ట్ ఇయర్‌కి 922 ఉంటే ఈసారి 706 ఉంది. ఇక అదాని విల్మార్ ఒకటి మొన్ననే ఐపీఓకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న డేటా అనేది మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఐపీఓకి వచ్చినాయి తర్వాత ఆ బ్యాలెన్స్ షీట్లు కానీ, ప్రాఫిట్ అండ్ లాస్‌లు కానీ ఏవైతే ఉన్నాయో అవి మనము ఒక క్వార్టరు, 6 మంత్స్ అయితే తప్ప దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలవదు. కానీ ఈ అదాని గ్రూప్ అన్నీ కూడా ఎఫ్&ఓలో కొన్ని ఉంటాయి. మామూలుగా మార్కెట్‌తో పాటు పైకి, కిందకి అంటే ఏంది, అప్ అండ్ డౌన్ గానీ, వోలటాలిటీ ఉంటుంది. మీరు గనక అదాని గ్రూప్‌లో ఇంట్రాడే చేసేవాళ్ళు గానీ, స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు గానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు గానీ అందరూ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అదాని గ్రూప్ రోజు కూడా ట్రేడింగ్ చేసుకునే అవకాశాలుంటాయి. ఇప్పుడిక అదాని గ్రీన్ ఒకటి బాగా రిజల్ట్స్ ఉన్నది. అదాని టోటల్ గ్యాస్ కూడా బాగుంది. 470 కోట్లుంటే 471.95 ఉంటే ఈ సంవత్సరం 573.69 కోట్లుగా అదాని టోటల్ గ్యాస్ వస్తుంది. తర్వాత అదాని గ్రీన్ వచ్చి డబల్ అవుతుంది. 210 కోట్లకి 473 కోట్లు అదాని గ్రీను డబల్ దాటిపోతుంది. తగ్గితే అదాని గ్రీన్ ఒకటి. అదాని పవర్ కూడా, అదాని పవరు రిజల్ట్స్ అయితే తక్కువున్నాయి. కానీ ఈ మధ్య చాలా కంపెనీలని మెర్జ్ చేసుకుంది, ఒక 5 కంపెనీలని. అందుకని అదాని పవర్ కూడా రాబోయే రోజుల్లో మీరు గ్రాఫ్‌ను టెక్నికల్‌గా ఫాలో అయిపోయి మీరు అదాని పవర్ ఎంటర్ అంటే ఏంది, బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ ప్రకారంగా ఏమీ లేదు. కానీ ఈ మధ్య ఒక 5 కంపెనీలు మెర్జ్ చేసుకుంది. అవన్నీ గనక కలిస్తే ఆటోమేటిక్‌గా నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్‌లో ఈ అదాని గ్రూప్ మొత్తం కూడా తగినప్పుడు కొనుక్కుంటే మళ్ళీ రిజల్ట్స్ వచ్చి బోర్డు మీటింగ్ అనౌన్స్ చేసే టైంకి ఈ షేర్లన్నీ బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది నా నుంచి ఓన్లీ విశ్లేషణ, ఇది నా ఒక ఒపీనియన్ మాత్రమే, ఇది నా ఒక సూచన మాత్రమే. మీరు కనుక ఏదైనా బై చేయాలన్నా, సెల్ చేసుకోవాలన్నా మళ్ళీ మీరు ఓన్గా హోంవర్క్ చేసుకోవాలి, హోంవర్క్ అబ్జర్వ్ చేసుకోవాలి. హోంవర్క్ చేసుకొని మీరు ఎవరైతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నారో ఆయన కలిసి ఆయనతోటి మాట్లాడుకొని మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ నాది ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ షేర్ మార్కెట్ ఏదైతే ఉందో వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకరోజు యుద్ధం అంటారు, ఒకరోజు లేదంటారు. యుద్ధం సమసిపోయింది అనగానే పెరుగుద్ది, మళ్ళీ యుద్ధం సమసిపోలేదు, మళ్ళీ గొడవ అవుతుంది అని అంటే మళ్ళీ మార్కెట్
పడుతూ ఉంటుంది. వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్లు అంటారు, వీకెండ్ అంటారు, మంత్ ఎండింగ్ అంటారు, లేకపోతే ఇక వేరు వేరు చాలా చాలా రీజన్స్ ఉంటాయి. ఒకరోజు ఒక్కొక్క న్యూస్ వస్తూ ఉంటుంది. అందుకని ఇది ఫైనాన్షియల్ మార్కెట్ కాబట్టి, పైసలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మీరే జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఓన్లీ అవేర్నెస్ అనుకోండి, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.